అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అట్టహాసంగా మున్సిపల్ చైర్పర్సన్స్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అందులో భాగంగా మరిపెడ మున్సిపల్ చైర్మన్గా ప్రగతి శ్రీపాల్రెడ్డి గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా సుంత రవీంద్ర రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమిష్టి నిర్ణయంతో అధిష్టానం నిర్ణయాల మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈరోజు చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నికలు తీసుకొని బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి గారి శ్రమకు, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లో దాదాపు 10-12 హామీలు పేద బడుగు బలైన వర్గాలు చేరవేసి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈ పథకాలు చేరాలి. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కోసం వారు పడే శ్రమను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల దోపిడీకి ఈ 2 సంవత్సరాల అభివృద్ధికి ప్రజలు వ్యత్యాసం తెలుసుకున్నారు. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేమంతా సంతోషిస్తున్నాం. ఈరోజు మరిపెడ మున్సిపాలిటీ అయిపోయింది, రేపు డొర్నకల్ కూడా కాబోతున్నాం. తప్పకుండా 2 మున్సిపాలిటీలు భారీ మెజార్టీతో తీర్పిచ్చిన మా డొర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.